హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ద్వారపుడు అయితే వెళ్ళామండి. ఫుల్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నామండి ఉగాది రోజున. దేవుడికి నైవేద్యంగా కొన్ని ప్రసాదాలు అయితే చేసి ఇలా అయితే నేను పెట్టేశానండి. ముందుగా అయితే గారెలు అయితే చేశాను. ఈ గారెలన్నీ కూడా ఇలా ఆయిల్‌లోంచి తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్‌లోకి. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి అయితే చేశానండి. ఇది ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్‌లో ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఇలా చేసేసి మొత్తం ప్రసాదాలన్నీ కూడా దేవుడికైతే నైవేద్యంగా పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ద్వారపుడైతే బయలుదేరాము. నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ద్వారపుడైతే బయలుదేరాం. ద్వారపుడైతే వచ్చేసాం మేము. ఇదొచ్చేసి ద్వారపుడి ఎంట్రన్స్ అండి. అయ్యప్ప స్వామి గుడి. చూస్తున్నారు కదా! ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గరే ఉన్నామండి. ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాము. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. భక్తులైతే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే మనం పైకైతే వెళ్ళి ఆదియోగి విగ్రహాన్ని అయితే చూసేద్దాము ఎలా ఉందో. మేము ఇంతకుముందు కోయంబత్తూర్ అయితే వెళ్ళామండి. అక్కడ ఇదే స్టాచ్యూని అయితే చూద్దామని అనుకున్నాము. కానీ వెళ్ళడం అయితే కుదరలేదు. కానీ ఈసారి ఇక్కడ పెట్టడం వల్ల కుదిరిందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళి చూడలేకపోయామని చాలా బాధ అనిపించిందండి మాకు. కానీ ఈలోపే ఇక్కడ ఇలా పెట్టడం వల్ల కంపల్సరీ రావాలని అయితే అనుకున్నాం మేము. వచ్చాము. ఇప్పుడు ఇలా చూడడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లోపలైతే శివాలయం కూడా ఉందండి. ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ శివుని విగ్రహం దాని కింద వెనకాల బ్యాక్ సైడ్‌న గుడి కట్టారండి శివలింగంతో. చాలా చాలా బాగుంది. వీడియో అయితే తీయడం కుదరలేదు. చూస్తున్నారు కదా! ఫుల్‌గా అయితే స్టాచ్యూ అయితే చూపిస్తున్నాను నేను. దీని వెనక భాగంలో గుడైతే కట్టారండి. చాలా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. దర్శనం అయితే అయిపోయిందండి. బయటకొచ్చేసాము. వచ్చేసిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము. ఎందుకంటే చాలా ఎండగా ఉందండి. అస్సలు నించోలేకపోయాము అక్కడ. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదైతే ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. మనం ఫ్రంట్ చూసాం కదా! ఇది బ్యాక్ సైడు. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. నేనైతే ఎంట్రన్స్ వరకునే వీడియో తీశాను. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాక ఇలాగా కూర్చున్నామండి. కొంచెం ప్లేస్ ఉంది గుడి లోపల. ఇక్కడైతే కూర్చున్నాం. చాలా చల్లగా ఉందని చెప్పేసి కాసేపు. మొత్తం వీడియో అయితే తీశానండి. చూస్తున్నారు కదా! గుడంతా కూడా వీడియో అయితే తీయడం జరిగింది. కాసేపు మా పిల్లలైతే అక్కడ ఆడుకున్నారండి. అందుకని చెప్పేసి కూర్చున్నాము. ఆ తర్వాత అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్ళడం జరిగింది. కిందకైతే వెళ్ళిపోయాము. కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇదిగోనండి. ఇదొచ్చేసి అయ్యప్ప స్వామి గుడి. ఇంకా చాలా చాలా గుళ్ళుంటాయి కదా ఇందులో. అవన్నీ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లోపలికైతే వెళ్ళామండి. దుర్గమ్మ తల్లి దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చేసిన తర్వాత తీసిన వీడియో అండి ఇదంతా కూడాను. బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫోటో తీసుకున్నాం మేము. మా ఫ్యామిలీ మొత్తం. తర్వాత ఇంకా గుడి నుంచి బయటకైతే వచ్చేసామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.